సార్ డాక్టర్ సాబ్ పిలుస్తుండ్రు. ఓకే. ఈ మెడిసిన్స్ ఆ పేషెంట్కి Hi, ఇచ్చేసి. doctor. హాయ్ రిషి. How are you? ఐఎమ్ గుడ్. అండ్ దిస్ ఇస్ రిపోర్ట్. శివురెడ్డి డెత్ రీజన్ తెలిసిందా? ఆస్ఫిక్సియేషన్, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంలో చనిపోయాడు. గాలాడకపోవడం వల్ల. డాక్టర్, ఇది బ్లాస్ట్ కదా? నో 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 నో, అది ఎయిర్ బ్యాగ్ మాల్ ఫంక్షన్ వల్ల జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అంతే, నథింగ్ ఎల్స్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. స్ట్రేంజ్ కదా, లైక్ కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్స్ చంపేయడం. ఇలా ఎయిర్ బ్యాగ్ మాల్ ఫంక్షన్ ఎవరైనా చనిపోయారు ఇంతకుముందు? వరల్డ్ లో 24 కేసెస్ ఇలా రిజిస్టర్ అయ్యే ఎప్పటి వరకు. అంతకన్నా అక్యురేట్ డేటా మన దగ్గర లేదు ఇప్పుడు. దట్స్ వాట్ గూగుల్ సేస్. ఓకే, థ్యాంక్స్ డాక్టర్. బాయ్. శివురెడ్డి autopsy రిపోర్ట్ సార్. ఎయిర్ బ్యాగ్ మాల్ ఫంక్షన్ సార్. So that is it, Rishi. Sorry, have a seat. థ్యాంక్ యూ సార్. I think we have an open and shut case. I feel press ki news church. What do you say? సార్ బట్ కేస్ క్లోజ్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. శివురెడ్డి ఈజ్ అ బిగ్ షాట్ సార్. డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏ తప్పు ఉండకూడదని నా ఫీలింగ్. Expert opinion. Have someone in mind? ఎస్ సార్, మిస్టర్ వాసుదేవ్. అంటే అదే మన పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తూ ఎస్ ఉంటాడు. సార్, మెంటల్ ఫిట్నెస్ కోచ్. Sounds good to me. I think you should go ahead. Just keep me Thank you, posted. జై హింద్ సార్. Jai. ఇదిగో బొట్లు ఎక్కడ పడితే అక్కడ అలా అంటించకూడదు. మీరు? సుధా, ఇక్కడ వార్డెన్ని. మధు మేడం ఇక్కడ అన్నీ నావే అని చెప్పారు. నా అద్దం, నా బొట్టు పిల్ల అంటిస్తే నీకేంటి? నీతో నాకెందుకు వచ్చిన గొడవ? ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు, స్కానింగ్కి వెళ్ళాలి. ఇక్కడ టైంకి తినాలి, టైంకి యోగా చెయ్యాలి, టైంకి పడుకోవాలి. ఇక్కడ అన్ని టైంకే జరుగుతాయి, జరగాలి. ఎక్కడ పడితే అక్కడ తిరగడాలు, ఎప్పుడు పడితే అప్పుడు రావడాలు కుదరదు. లేకపోతే తెలిసిందేగా, మధు మేడం కథక్కళినే. ఏంటి అక్కడే ఆగిపోయావు? స్కాన్ రూమ్. మాకు తెలుసులే. రా. పడుకో. బెడ్ మీద పడుకో అన్నాను. బటన్స్ తీ. ఏమైంది? నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి అబ్బాయి అనేది స్కాన్ చేస్తే కదా తెలిసేది. అది కాదు, నాకు లేడీ డాక్టర్ కావాలి. డాక్టర్స్లో ఆడమగ్గ ఏంటి, అందరూ ఒకటే. కళ్ళు మూసుకోవచ్చుగా? కళ్ళు మూసుకొని స్కానింగ్ ఎలా చేయను? నేను కళ్ళు మూసుకోవచ్చుగా? నీ ఇష్టం. దడదడమని నా గుండె ఎలా కొట్టుకుంటుందో. అది నీ హార్ట్ బీట్ కాదు, కడుపులో నీ బిడ్డది. అవునా? చూడొచ్చా? నా బిడ్డే కదా, చూస్తే ఏమవుతుంది? ఎలాగో పుట్టాక తీసుకెళ్ళిపోతారు కదా. ఏంటి? మీ కళ్ళ జోడులో నా బిడ్డ కనిపించింది, చూసేసా. నా బేబీని చూపించినందుకు థ్యాంక్స్ డాక్టర్. It's a reminder call to all the inmates to attend yoga classes tomorrow morning at 7 a.m. I repeat, it's a reminder call to all the inmates to attend yoga classes tomorrow morning at 7 a.m. We complete your family. యశోద. యశోద మంచి పేరు. నా పేరు తేజు. తను కొత్త అడ్మిషన్. ఇక మీదట మీ బ్యాచ్ తోటే ఉంటుంది. తేజు
5వ నెల. లీలా 7వ నెల. కాజల్ 6 మहीने. జెనీ 5.5. ఈ శ్రీజ ఇంకా లంచ్కి రాలేదా? మహారాణి పిలిస్తే కానీ రాదు. సుధమ్మా ఏంటి టైం ఎంత? లంచ్ టైము. తిను. టైం అంట టైం. ఇక్కడ పప్పు సాంబార్ కూర కూడా ఉన్నాయి. ముందు పెరగను, తర్వాత నీ తింటాను. ఆ సాస్ పాస్ చేస్తావా? కర్డ్ రైస్ లో సాసా ఎప్పుడు తినలేదా నువ్వు? ట్రై చేసావా? జనికిచ్చే. ఏ తేజుకి పని చెప్తావా? ఇతనీ హిమ్మత్. తేజు ఎవరో తెలుసా? తను Zone 3 కి గ్యాంగ్ లీడర్. తనని ఇక్కడ అడగకుండా ఎవరు ఏమీ చేయరు. బండది ఎప్పుడో పోయింది. ఏం చేయాలి? తేజు మొదలెద్దామే పాపం. Zone 2 కి పో. ఆడ మనకో స్టోర్ రూమ్ ఉంటుంది. మనం తెచ్చుకున్న సామాన్లన్నీ గానే ఉంటాయి. గా సామాన్లలో ఎతికి ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టుకురా. ఇంకా పోలే. ఎలా వెళ్ళాలి? అక్కడ పోను ఎతుకు. Zone 2 కి మనం ఎవరం వెళ్ళకూడదని చెప్పారు కదా. చూద్దాం తీ. Zone 2 corridor 3 clear. Copied. Go and check all the corridors of Zone 1 and get back to me. Sure sir. Going to Zone 1. ఎవరు నువ్వు? ఎక్కడికి రాకూడదు. నాకు నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. చూడు, ఇది రెస్ట్రిక్టెడ్ జోన్. ఎంట్రీ ఫర్ ఓన్లీ డాక్టర్స్ అండ్ స్టాఫ్. ఇక్కడికి పేషెంట్స్ అనవసరంగా రాకూడదు. నా బ్యాగ్ కోసం వచ్చాను. ఇప్పుడు హే, బ్యాగ్లో నీ బ్యాగ్ ఏం కాదు. యువర్ బ్యాగ్ ఈజ్ సేఫ్. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీకే ఇచ్చేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా చెల్లిని వదిలేసి ఎప్పుడు లేను. బాగా జ్ఞాపకం వస్తుంది. ఆ బ్యాగ్లో తన డ్రెస్ ఉంది. అది పట్టుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. హెల్ప్ చేయొచ్చు కదా? ఇక్కడికి పేషెంట్స్ని మాత్రమే అలో చేస్తారు. పేషెంటా? ఎవరు పేషెంట్? ఎవరు పేషెంట్? నేను పేషెంట్లా కనిపిస్తున్నానా? ఇక్కడ ఇలా అరవకూడదు, అర్థం చేసుకో. నువ్వెంత అరిచినా నీ బ్యాగ్లు అవి ఇవ్వరు. నాతో రా, నీ రూమ్కి తీసుకెళ్తా. నా చెల్లి బ్యాగ్ ఎవరన్నా చూస్తే అందరు ఉద్యోగాలు పోతాయి. పద. Hey Rishi. Sir. Got something? Sir, meet Mr. Vasudev. Hi. Hello. How are you, sir? Good, thank you. Anything interesting? It's a planned murder. What? Really? Did they die of asphyxiation? Yeah, but come, let me explain. ఈ ఎయిర్ బ్యాగ్స్ ట్రిగర్ అవడానికి 3 కెమికల్స్ కారణం. ఫస్ట్ 2 కెమికల్స్ కలిసి ఎమిట్ చేసిన నైట్రోజన్ ప్రాణాలకి ప్రమాదం కాబట్టి దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ఈ థర్డ్ కెమికల్ ని యాడ్ చేస్తారు. అండ్ దట్ ఈస్ సిలికాన్ డయాక్సైడ్. కానీ ఈ 3వ కెమికల్ ని ఎయిర్ బ్యాగ్ లోంచి ఎవరో కావాలని రిమూవ్ చేశారు. రిమూవ్ చేశారని అంత షూర్గా ఎలా చెప్తున్నారు? ఐ మీన్ ఇట్ కుడ్ బి ఎ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఇజంట్ ఇట్? సార్, కార్లో ఒక్క ఎయిర్ బ్యాగ్ లో మాత్రమే రిమూవ్ చేసుంటే అదేదో డిఫెక్ట్ అనుకోవచ్చు. కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. బట్ ఆ 6 ఎయిర్ బ్యాగ్స్ లో ఆ 3వ కెమికల్ లేదు. ఇట్ సీమ్స్ ప్యూర్లీ ఇంటెన్షనల్. సో టు బిగిన్ విత్ షివరెడ్డి ఎనిమీస్ ని లిస్ట్ అవుట్ చేసేసి వై
ఆరుషి ఎన్మిస్ కూడా అయి ఉండొచ్చుగా. జస్ట్ థాట్. నో, ఆరుషి ఎక్కడ, శివరెడ్డి ఎక్కడ సార్? ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ షీఈ్ జస్ట్ మోడల్. శివరెడ్డిని మాత్రమే చంపాలనుకుంటే అతను 2 days బ్యాక్ గోవా నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లోనే చంపుండొచ్చు. లెట్స్ నాట్ ఫర్గెట్ షీఈ్ అ టాప్ కంటెస్టెంట్ ఇన్ ద మిస్ ఇండియా పేజెంట్. సో విత్ యువర్ పర్మిషన్ ఈ కేసుని వాసుదేవ్ సార్తో కలిసి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. యా రిషి, ఐ థింక్ యూ కెన్ గో హెడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఐ డూ. అండ్ ప్లీజ్ డూ ఇట్ సీక్రెట్లీ. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎవరు రారు సార్. ఈ మధ్య కొత్తగా ఎవరైనా వచ్చారా? అప్పుడప్పుడు శివరెడ్డి సార్. పని చూడరా. కూల్ కూల్. గాట్ ఎనీ క్లూ? ఆన్ ఇట్ బ్రో. తను చదివిన లాస్ట్ ఈమెయిల్ ఈగిల్ గాయ్ నుండి వచ్చింది. ఈగిల్ గాయ్, స్ట్రేంజ్ నేమ్. ఎవడై ఉంటాడు? ఐ థింక్ ప్రైవేట్ డిటెక్టివ్. ఆరుషి బ్రాండింగ్స్ కోసం సైన్ చేసే ప్రతి ప్రోడక్ట్ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చేవాడు అనుకుంటా. స్ట్రేంజ్. చాలా ఎథిక్స్ ఉన్న అమ్మాయి. ఈ లాస్ట్ మెయిల్ ఓపెన్ చేయి. షూర్ సార్. వీడియో కూడా అటాచ్ ఉంది. గుడ్. బట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. గివ్ మీ సమ్ టైమ్. ఓకే సార్. ఎస్ రిషి. ఆరుషి సైన్ చేసిన అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్స్ వన్స్ మిస్ ఇండియా అయ్యాక యాక్టివేట్ అవుతాయి. క్లియర్ అయిపోయింది కదా సార్. ఇట్స్ ఎ వెంజన్స్ ఆఫ్ నెపోటిజం. ప్రూఫ్ ఏంటన్నా? తను ఒక మిస్ ఇండియా పేజెంట్ ఇన్ టాప్ మోడల్. ఇలాంటి కన్సూమర్ ప్రొడక్ట్స్కి ఎండోర్స్మెంట్ ఆఫర్స్ రావడం చాలా కామన్. రామ్ సార్, నువ్వు ఇంకొంచెం డీప్గా చెక్ చేయి. సార్ గాట్ ఇట్. ఆరుషి, ఈ క్రాఫ్ట్ ఫెయిర్నెస్ క్రీమ్ లో పేరు మెన్షన్ చేయని సబ్స్టాన్స్ ఏదో యూజ్ చేశారు. దాని గురించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. క్లారిటీ లేదు. ఈ ప్రోడక్ట్ జెన్యూన్ అని కూడా నాకు అనిపించట్లేదు. సో ఈ క్రాఫ్ట్ క్రీమ్ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేయకపోవడమే కరెక్ట్. హూస్ దిస్ క్రాఫ్ట్?